ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో అందరూ మీతో పాటు మీ యొక్క చెవులు తెచ్చుకున్నారండి. చెవులు తెచ్చుకున్నారా? చెవులా వినగల చెవులా? మీరు తెచ్చుకున్నాం చెవులా వినగల చెవులా? వినగల చెవులు. ఎస్, లేట్ చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. సో నాకు ఇవ్వబడిన సమయము 40 నిమిషాలే కాబట్టి సో దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. తీసిన వారు త్వరగా తీసి చదవండి. చదవండి. దక్షిణ దేశపు రాణి 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతం నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసినట్లయితే మనము ఈ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే ఇక్కడ దక్షిణపు దేశపు రాణి అనే ఒక మాటను మనం చూస్తాము. విమర్శ సమయము అనే మాటను మనం చూస్తున్నాము. సొలొమోను జ్ఞానము అనే మాటలు మనము చూస్తా ఉన్నాం. అయితే ప్రియులరా, సో ఎవరి దక్షిణ దేశపు రాణి, ఆమె ఎవరు, సొలొమోను జ్ఞానం వినడానికి భూమి అంతము నుంచి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. అసలు ఆమెలో ఉన్న లక్షణాలు ఏంటి, దేవుడు ఆమె ద్వారా మనకి ఏ విషయాలు నేర్పించబోతున్నాడో తెలుసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనం వరకు చదివినట్లయితే, 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనం వరకు చదివినట్లయితే, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధ వర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. సరే, ఇక్కడ చూసినట్లయితే మనం ఇందాక దక్షిణ దేశపు రాణి అనే మాట వినియోగించబడింది కదా, ఆమె ఈ యొక్క షేబా దేశపు రాణి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె ఎందుకు తీర్పు తీరుస్తుంది, లేదా విమర్శ దినమునందు ఆమె ఎందుకు తీర్పు తీస్తుంది అనే విషయాన్ని ఈరోజు ధ్యానిద్దాం. సో మొట్టమొదటిగా ఈరోజు షేబా దేశపు రాణి ఈమె గురించి 2వ దినవృత్తాంతము గ్రంథములు 9వ అధ్యాయం 1 నుంచి 12 వరకు అక్కడ కూడా ఉంటుంది. 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 1 నుంచి 3 వరకు కూడా ఉంటది. సరే, ఇప్పుడు 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే ఈమెలో ఉన్న లక్షణాలు ఏమిటి, దాని ద్వారా మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలి అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటి లైను, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని. మిమ్మల్ని అడిగా కదా ఇందాక, ఏమని అడిగా? ఎస్, చెవులు ఉండడం వేరు, వినే చెవులు ఉండడం వేరు. కాబట్టి మొట్టమొదటిగా షేబా దేశపు రాణిలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి, ఆ తర్వాత సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని. సో మొట్టమొదటి లక్షణం ఆమెలో ఉన్నది ఏంటంటే వినే లక్షణం. అంటే వినే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటారు. సో ఎలా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సొలొమోనుకి ఇథియోపియా దేశంలో ఉన్న షేబా దేశపు రాణి మరి ఎలా తెలిసింది అంటే, ఆ రోజుల్లో క్రయ విక్రయాలు జరిగాయి. ఓకేనా, అంటే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు. ఇలా అంత దూరంలో ఉన్న షేబా దేశపు రాణి కూడా సొలొమోను గురించి కూడా తెలిసింది. సో ఇక్కడ చూసినట్లయితే వినటం. సో ఎందుకు యేసు ప్రభు విమర్శ దినం నందు షేబా దేశపు రాణి ప్రతి ఒక్కరిని విమర్శ చేస్తుంది అని చెప్తున్నాడంటే, సో ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి భూమి అంతం నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఆమె ఏ విమర్శ చేస్తుందంటే, నేను సొలొమోను జ్ఞానం వినడానికి ఎక్కడి నుంచో వచ్చాను. సో దగ్గరగా చర్చికి దగ్గరగా ఉన్న
దగ్గరగా ఉన్న మనం దేవుని మాటలు అనేక సార్లు వినబడతా ఉన్నాయి కదా. సో వాటిని అనేక సార్లు వినకుండా ఉంటాం. అందుకని సో వారందరినీ కూడా ఒకరోజు శేపదేశ ఏం చేయబోతుందండి, విమర్శ చేయబోతుంది. మీకు చర్చి దగ్గరగా ఉన్న, పాస్టర్ దగ్గరగా ఉన్న దేవుని మాటలు మీరు వినలేకపోతున్నారు. కానీ శేపదేశపు రాణి ఎక్కడో భూమి అంతం నుంచి సొలొమోను మాటలు వినడానికి వచ్చింది. ఒకసారి రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే, రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే, శేపదేశపు రాణి నుంచి ఓన్లీ అక్కడ కంటెంట్ ఉన్నా కానీ ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే నేను తీసుకుంటున్నానండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా వినే లక్షణం, రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? అదేనా? చదవండి. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనది అని వ్రాయబడి ఉన్నది. చాలండి. ఇప్పుడు మీరందరూ ఎలా రక్షింపబడ్డారండి? మనం ఏమన్నా గొప్పవాళ్ళమండి? అన్ని రక్షింపబడ్డామా? మనం కృప ద్వారానే రక్షింపబడ్డాం. కానీ మొట్టమొదటిగా మనకి రక్షణ ప్రక్రియ మనలో జరగాలంటే జరిగింది ఏంటండి? ఎవరో ఒకళ్ళు దేవుడి గురించి మనకి చెప్పారు, అవునా కదా? అందరూ అంతేనా? నేనైతే నేనే రక్షింపబడ్డాను, మరి అంతేనా? మీరు కూడా అంతే కదా? సో ఇప్పుడు చూడండి, ఇదే రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. సో చూడండి ప్రియులారా, మనలో విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలండి? ఎక్కువగా ఏం చేయాలి? వినాలి. వినటం అంటే ఏంటి? నేర్చుకోవాలి. కాబట్టి సో బైబిల్లో కూడా దేవుడు అంటాడు, ఇజ్రాయేలు నువ్వు నా మాట వినని వల్ల ఎంత మేలు. సో వినకపోవడం వల్లే మనం అనేక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలని పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు రక్షింపబడిన మనందరం కూడా ఎలా వచ్చామండి? దేవుని గురించి వినే వచ్చాం. సో ఇందాక విన్నాం కదా రక్తస్రావం స్త్రీ గురించి. ఆమె అనేక వైద్యుల చేత తిప్పబడింది. అప్పుడు ఏం చేసింది సార్? యేసు ప్రభు గురించి వినింది. ఏం చేసిందండి? యేసు ప్రభు గురించి విని ఆయన వస్త్రపు చెంగు మాత్రము తాగితే నేను స్వస్థత పొందనని అనుకుంటున్నాను. అట్లనే గుడ్డి భర్తమై కూడా యేసు ప్రభు ఆ దారి గుండా వెళ్తున్నాడని విన్నాడు. సో అదే ఆ ఒక్క విషయం వినకపోతే తన జీవితంలో జీవితాంతం గుడ్డివాడిగానే బ్రతుకుండేవాడు, అవునా కదా? రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా వినకపోతే తాను కూడా జీవితాంతం అదే రక్తస్రావంతో విని ఉండేది. కాబట్టి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలను. సో మనం వస్తున్న టాపిక్ ఏంటంటే వినటం. ఓకేనా? అక్కడే ఉన్నాం కదా. మనం ఆపోజిట్ చేస్తూ ఉంటాం మన లైఫ్ లో. కోపపడటకు నిదానించాలి, కానీ కోపం మనం ఏం చేస్తామండి? చూపిస్తా ఉంటాం. మాట్లాడటకు నిదానించాలి, మనం ఏం చేస్తాం? ఆపోజిట్ కదా. సో ఎక్కువగా మాట్లాడతాము, త్వరగా కోపపడతా ఉంటాం. సో ఎక్కడో జరిగిన కోపం విషయాలు ఎక్కడో పల్లెల మీద, గ్లాసు మీద చూపిస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే వినుటకు ఏం చేయాలండి? వేగిరపడాలి. క్విక్ టు హియర్ అంటే ఎక్కువగా అక్కడ ఏం చెప్తున్నారు? ఎదుట నిల్చున్న వ్యక్తి మనకంటే చిన్నోళ్ళు అవ్వచ్చు, కానీ ఏం చెప్తున్నారు? దేవుడు అతని ద్వారా మన జీవితంలో ఏమి తెలియజేస్తున్నాడు, ఏ విషయాల్లో మనం సరి చేసుకోవాలి అని ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడండి? తెలియజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి? వినాలి. ప్రతి ఆదివారం కూడా సమాజంగా మనం కూడుతున్నప్పుడు పాస్టర్ గారు ఎంతో భారంతో ఆ వారంలో ఎంతో బైబిల్ని ధ్యానించి వాక్యం మనం వితుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలండి? వినాలి. సో లూదియా గురించి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఉంటది. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే బోధిస్తా ఉన్నాడో లూదియా ఏం చేసిందంటే పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచాను. చూడండి, లక్ష్యం అంటే ఏంటంటే గోల్. సో ఎదుటి వాళ్ళు, పక్కన వాళ్ళు చర్చి నుంచి లేచి వెళ్ళిపోతున్నారేమో, ఏమో ఫోన్ నొక్కుతున్నారేమో, కానీ లూదియాకు మాత్రం ఇటువంటి పట్టింపు లేదు. అదే ఈ రోజుల్లో అయితే చెప్తున్నాను మీకు, పౌలు
షీఈస్ ఏజింగ్ ద వర్డ్. కాబట్టి వినటం, ఎక్కువగా వినటం. చూడండి, అదే రీతిగా అదే 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం కింద లైన్ చదువుతా ఉంటే మనము, సో అక్కడ ఉన్న మాట ఏంటంటే ఆమె విని పరిశోధించడానికి వచ్చిందండి. ఏం చేసిందంట ఆమె? పరిశోధించటకు వచ్చింది. చూడండి ప్రియులారా, వినటం మాత్రమే కాదు, ఆమె ఏం చేసిందంటే వచ్చింది, అంటే క్రియలో చూపించింది. ప్రియులారా, మనం కూడా వినకపోవడం వల్ల అనేకమైన నష్టాలు పొందుకుంటా ఉన్నాం. సరిగా వినకపోవడం వల్ల ఈ రోజుల్లో అనేకమైన భిన్న బోధలు, కొంతమంది పునరుద్ధానం లేదంటారు, దేవదత్తం లేదంటారు, కొంతమంది ఏమో పరిశుద్ధాత్ముడే లేదంటారు, మార్మోనిజం, కాల్వనిజం, ఎన్నో పరలోకపు తల్లి, యెహోవా సాక్షులు, యేసు ప్రభు దేవుడు కాదంటారు, యేసు ప్రభు దేవుడు కుమారుడు కాదంటారు, త్రిత్వం లేదంటా అంటారు. కొంతమంది విగ్రహాలు కనిపించి తినొచ్చు అంటారు, ఆచారాలు తెలియచ్చు అంటారు. కానీ మనము సరైన వాక్యాన్ని వినినట్లయితే ఈ యొక్క భిన్నమైన బోధలో పడిపోతామండి? పడిపో. ఎవరో ఒకరు వచ్చి మనకు భిన్నమైన బోధ చేస్తే మనం ఏమంటాం తెలుస్తుందండి? మనకి వాక్యం మీద పట్టు ఉన్నట్లయితే, ప్రారంభం నుంచి కూడా మనం సరిగా వినిన వాళ్ళైతే, బ్రదర్ యూ కెన్ గో, మీరు వెళ్ళొచ్చు. మాకు ఒక పాస్టర్ ఉన్నాడు, హిత బోధ చెప్పే పాస్టర్ ఉన్నాడు, మాకు నాణ్యమైన బోధ చెప్పే పాస్టర్ ఉన్నాడు, మీలాంటి భిన్నమైన బోధలకు మేము పడిపోమని వాళ్ళతో మనము ధీటుగా మాట్లాడవచ్చు. అదే మనకు వాక్యం లేనట్లయితే, వాక్యం వినట్లయితే మనం వాళ్ళని హెచ్చరించగలుగుతామా? లేదు. కాబట్టి ఈమె విన్నది వచ్చింది, వచ్చి ఏం చేస్తుందంటే శోధిస్తుంది, అంటే పరిశోధిస్తుంది. ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే, అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైనది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతి దినమును లేఖనములను పరిశోధించు వచ్చింది. మొట్టమొదటి దేశపు రాణి విన్నది, రెండోది వచ్చింది, శోధించింది, పరిశోధించింది. సో దీని యొక్క స్పిరిచువల్ అప్లికేషన్ ఏంటి మరి? సో మనం కూడా ప్రతి దాన్ని కూడా పరిశోధించాలి. ఏది నిజం, ఏది అబద్ధం, ఎందుకు ఇలాంటి భిన్నమైన బోధలు? సో మనకంటూ ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి, కానీ ప్రామాణికం ఏంటంటే మనకి ఈ బైబిలే ప్రామాణికం. ఈయన తప్పు చెబుతున్నాడా, ఒప్పు చెబుతున్నాడా అనేది ప్రామాణికం ఏంటండి? బైబిలే. సో పౌలు గారు ఆయన ఒక పరిసయుడు అండి, బైబిల్ పట్ల ఒక పట్టు కలిగిన వ్యక్తి, గమాలీల పాదాల చేత నేర్చుకున్న వ్యక్తి. అతను చెబుతుంటేనే ఈ బెరయ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారండి, అలా ఉన్నవో లేవో అని పరిశోధిస్తా ఉన్నారు. సో ఈ రోజు మనం ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో దాన్ని ఏం చేయాలి, మనం పరిశీలించాలి. ఇది కరెక్టా కాదా అనే విషయాన్ని. సరే కింద వెళ్ళిపోదామండి. సో ఇదే 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం కింద చదువుకుంటే అక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఆమె తోచినదంతా కూడా ఏం చేస్తుందంటే సొలొమోనుతో మాట్లాడుతుంది. మీరున్నారు అక్కడే 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. 1వ రాజుల గ్రంథము వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజులకు మరుగైనదేది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. చూడండి ప్రియులారా, 2వ వచనం చదువుతాను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్ధమును, విస్తారమైన బంగారమును, రత్నములు ఒంటల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చాను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానంతటి బట్టి అతనితో మాట్లాడగా. సో మూడో విషయం అండి, రాజుతో మాట్లాడుతుంది. సో సొలొమోను జాగ్రత్తగా వినండి. ఇక్కడ సొలొమోను యేసు ప్రభువుకి సూచనగా ఉన్నాడండి. జాగ్రత్తగా వినండి. సొలొమోను రాజు యేసు